తిన్నట్టు మర్డర్ కేసు. తేదీ 20/5/2024 రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో మెట్టిపల్లి పట్టణంలో సాయిరామ్ కాలనీకి చెందిన నేరస్తుడు షేక్ అఫ్సర్ 29 సంవత్సరాల వ్యక్తి మెట్టిపల్లి పట్టణంలో రామనగర్కి చెందిన సింగం మమత వైఫ్ ఆఫ్ గంగాధర్ అనే ఆమెను అక్రమ సంబంధంతో నడిపేవాడు. ఈ విషయమై వారిద్దరికీ ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ గొడవల్లో నేరస్తుడు డిసీజుని చున్నీ మరియు కేబుల్ వైర్తో గొంతు నులిమి మరియు కడుపులో చాకుతో పొడిచి చంపివేయడం జరిగింది. తదుపరి నేరస్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడమైంది. మృతురాలు సింగం మమత యొక్క భర్త 10 సంవత్సరాలుగా బ్రతుకు నిమిత్తం గల్ఫ్కు వెళ్ళినాడు. తదుపరి తిరిగి వచ్చిన తన భార్యతో గొడవల కారణంగా విడాకులు చేసుకొని 4 సంవత్సరాల క్రితం విడాకులు చేసుకొని మరొక వివాహం చేసుకొని దుబాయ్ వెళ్ళినాడు. తదుపరి సింగం మమత నేరస్తుడు అక్రమ సంబంధం పెట్టుకుని దాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. తన భార్యతో తరచుగా గొడవల కారణంగా ఈ అక్రమ సంబంధం వల్ల తన భార్యతో తరచుగా గొడవలు జరుగుతున్నాయన్న సందర్భంగా ఈమెతో తేదీ 25/24 రోజున ఈమెతో గొడవపడి ఆమెను చంపడం జరిగింది. 25/24 రోజున అర్ధరాత్రి కోపంతో సింగమమత మృతురాలిని గొంతు నులిమి మరియు చాకుతో కడుపులో పొడిచి చంపివేశాడు. తదుపరి మృతురాలి యొక్క కొడుకు అయిన సింగం గ్రహీత 21 సంవత్సరాల అతను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.